ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే 10 ఏళ్లుగా నరకం చూశారు అక్కడి జనం. అడుగడుక్కి గోతులు, టూ వీలర్పై ప్రయాణించాలంటేనే భయపడే పరిస్థితి. కానీ ఇప్పుడు సీన్ మారింది. మంచిర్యాల నుంచి చెన్నూరు వెళ్లే రోడ్డు అందంగా ముస్తాబైంది. 10 ఏళ్ల కష్టాలు తీరాయంటూ అక్కడి జనం హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈ గతుకుల రోడ్డు చూస్తేనే తెలుస్తోంది అక్కడి జనం ఇన్నాళ్లు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఇది మంచిర్యాల నుంచి చెన్నూరు వెళ్లే రోడ్డు పరిస్థితి. దాదాపు 7 కిలోమీటర్లు ఇలానే ఉంటుంది. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే జనం నరకం చూసేవాళ్లు. కానీ 10 ఏళ్ల నుంచి దీన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇబ్బంది పడుతూనే గుంతల రోడ్డుపై తిరిగేవాళ్లు పబ్లిక్. చెన్నూరు 10 ఏళ్ల రోడ్డు కష్టాలు తొలగిపోయాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఉన్నది జగదల్పూర్ టు నిజామాబాద్ నేషనల్ హైవే 63. ఈ రోడ్డు మొత్తం కూడా గత 10 ఏళ్లుగా రిపేర్లకు నోచుకోలేదు. మొత్తం మరమ్మతులు లేక రోడ్లు మొత్తం గుంతలమయంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఈ రోడ్లో ఒకప్పుడు మొన్నటి వరకు ప్రయాణాలు కొనసాగిస్తూ ఉండే. దాదాపు 10 ఏళ్లుగా కూడా చెన్నూరు మంచిర్యాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అసలు చెన్నూరుకు వెళ్ళాలంటేనే ఇది ఒక రోడ్డును చూసి భయపడి ఎవరు కూడా ఈ ఎక్కువ ప్రయాణం కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుండే. ప్రస్తుతము చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఇటు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో ఇప్పుడు ప్రస్తుతం 1,80,00,000 నిధులతో ఈ రోడ్డు మరమ్మతులు మొత్తం కూడా చేపట్టారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ రోడ్డు మొన్ననే రీసెంట్గా 4 రోజుల క్రితం వేశారు. ఈ రోడ్డు కొత్తగా నిర్మాణం చేపట్టి ఈ మరమ్మతులు మొత్తం కూడా చేపట్టారు. దాదాపు ఈ రోడ్డు వేయక ముందు అసలు గుంతలమయంగా ఒక వెహికల్ ఈ గుంతలో పడితే దాదాపు అసలు ఈ కార్స్ కావచ్చు, ఆటోలు కావచ్చు, చాలా ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటువి. చాలామంది ప్రాణాలు కూడా ఇక్కడ ఈ రోడ్డుకు యాక్సిడెంట్ కారణంగా చాలామంది మృతి చెందిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఎందుకంటే గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా దాదాపు చాలామంది రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. వికలాంగులుగా కూడా తయారైన పరిస్థితి నెలకొంది. ఈ రోడ్డు మొత్తం కూడా దాదాపు 7 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డు అటవీ శాఖ పర్మిషన్లు రాక, నిధులు లేక గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు కూడా పట్టించుకోకపోవడంతో ఈ రోడ్డు మరమ్మతులు నోచుకోలేదు. దాదాపు 10 ఏళ్లుగా ఇక్కడ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అసలు ఈ రోడ్డుకు బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, ఏది ఇతరత్ర 4 వీలర్స్ కావచ్చు రావాలంటే ఈ జంకుతుండే. అట్లాంటి రోడ్డు ఇప్పుడు మనం చూస్తుంటే విజువల్స్ ఎంత మంచిగా కనబడుతుంది. స్పష్టంగా రోడ్డు మరమ్మతులు చేశారు. ఇప్పుడు జస్ట్ 1,80,00,000 రూపాయలతో ఈ రోడ్డు మరమ్మతులు చేశారు. మరికొన్ని రోజుల్లో అటవీ శాఖ పర్మిషన్ల కోసము దాదాపు పెద్దపల్లి ఎంపీ కావచ్చు, ఇటు స్థానిక చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా అటవీ శాఖ పర్మిషన్ల కోసం కేంద్రంతో ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులను కలవడం, ఇటు రోడ్డు రవాణా శాఖ మంత్రులను కలవడం, ఇట్లా నితిన్ గడ్కరీ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క సెంట్రల్ మినిస్టర్ను కలిసి ప్రత్యేకించి ఇక్కడ పర్మిషన్స్ కావచ్చు, అలాగే సెంట్రల్ నుంచి నిధులు కావచ్చు, ఈ తెప్పించడంలో నెల 15 రోజుల్లో ఆ నిధులు తెప్పించి ఈ రోడ్డు మరమ్మతులు కూడా మొత్తం చేపట్టారు. ఇప్పుడు ఈ చెన్నూరుకు వచ్చేవారు మొత్తం కూడా వెరైటీగా ఈ రోడ్డును చూస్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్లుగా ఇక్కడ రోడ్డు అనేది మొత్తం గుంతలమయంగా ఉండే. ఇక్కడ 7 కిలోమీటర్లు ప్రయాణించాలంటే మినిమం ఇక్కడ నుంచి ½ అన్ అవర్ టైం పడుతుండే. అట్లాంటి టైం మొత్తం కూడా ఇప్పుడు 5 నిమిషాల్లోనే ఇక్కడికి చెన్నూరు నుంచి ఇటు మంచిర్యాల కావచ్చు, ఈ గుంతలో ఉన్న రోడ్లు 5 నిమిషాల నుంచి అటు చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ మనకు మధ్యలో జోడువాగుల మధ్యలో ఒక కల్వర్ట్ బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కోసం కూడా ఇటు 100 కోట్లు శాంక్షన్ అయ్యాయి. మరికొన్ని రోజుల్లో నేషనల్ హైవే 4 వే లైన్ కూడా ఈ రోడ్డు నిర్మాణం కూడా చేపట్టబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జోడుబాగు రోడ్డు రిపేర్ పనులు వేగంగా సాగుతున్నాయి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చొరవతోనే 10 ఏళ్ల గోస తీరిందంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఎంపీ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు చెప్తూ నేతలకు పాలాభిషేకం చేశారు. 10 ఏళ్లలో ఈ రోడ్డు గురించి బీఆర్ఎస్ లీడర్లు పట్టించుకోలేదని విమర్శించారు లీడర్లు. రోడ్డు తక్షణమే రిపేర్ చేయాలని ఆయన చొరవ తీసుకొని మా ఎంపీ వంశీకృష్ణ గారు, ఎమ్మెల్యే వివేక్ గారు
చొరవ తీసుకొని తక్షణమే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మినిస్టర్తో మాట్లాడి, అంతకుముందు ఒక గంట కూడా పట్టేది ఒక్కొక్కసారి వెహికల్ జామ్ అయితే, ఇప్పుడు 2 నిమిషాల్లో ఈ ప్రయాణించి భీమారం చేయడం జరుగుతుంది. భీమారం నుంచి చెన్నూరు చేయడం జరుగుతుంది. పబ్లిక్ అందరూ ఆనందంగా ఉండి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి. 14 సంవత్సరాల నుంచి చెన్నూరు జనాల గోస, చెన్నూరు 300 గ్రామాలు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి వచ్చే ప్రధాన రహదారి. చెన్నూరు పట్టణంలో నుదుటి మీద కుంకుమ పెట్టినట్టు అభివృద్ధి చేసినామని చెప్పడం, ప్రజల జనఘోష పట్టించుకొని నాయకులు 14 సంవత్సరాల నుంచి ఎన్నికల ముందు స్టంట్గా పక్కనున్న పొరకలు కొట్టి మేము చేస్తున్నామని భ్రమ కల్పించారు. కానీ ఈ దుస్థితిని ఏ నాయకుడు మాకు పోగొట్టలేదు. డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు వచ్చి స్వయంగా చూసి, వాళ్ళ నవయువకుడు వాళ్ళ అబ్బాయి వంశీబాబు భారతదేశ అటవీ అధికారి కన్జర్వేటర్తో మేము ఢిల్లీలో ఆయన ప్రమాణ స్వీకారం తెల్లారే చొరవ తీసుకొని మా కష్టం ఇట్లుందా ఉంది అంటే పట్టించుకొని మా చెన్నూరు ప్రజల ఘోష పూడ్చినందుకు వాళ్ళ కుటుంబానికి అందరికీ ధన్యవాదాలు. గత ఎమ్మెల్యే గారు బాలకసుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు రోడ్లు ఎత్తామని చెప్తారని ఎన్నడూ చేసిన సమస్య లేదు. ఎలక్షన్ ముందు కొరకలు కొట్టించి రోడ్డు ఎత్తానం అయిందని చెప్పిళ్ళు, నాటకాలు ఆడిళ్ళు. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మాటలు చెప్పడే కాదు, చేతలతో పనిచేసి చూపెట్టించిండు. దమ్మున్న ఎమ్మెల్యే గారు చెన్నూరుకి వచ్చిండు కాబట్టి ఈ పనులన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ ఈ 100 కోట్లతోని రోడ్డు శాంక్షన్ ఉంది, అది చూద్దా నెరవేరుతాడు. కానీ దానికోసం ఢిల్లీకి వెళ్ళిర్రు, దానికి సుధా అనుకూలంగా చేసి చేపడతారు. రోడ్డు ఇంతకుముందు గుంతలు బాగుండే, కష్టం బండి నడపడానికి. టైం పడుతుండే, ఇప్పుడు టైం పడతలేదు. రోడ్డు బాగైంది సార్, ఇప్పుడు బాగైంది. ఇంతకుముందు బాగా కచరా లెక్క బొందలు బాగుండే. నేను దాదాపు 2012 నుంచి నడిపిన, ఇప్పుడైతే కొద్దిగా సరే ఇప్పుడు మస్తు ఉన్నది. ఇప్పుడు మంచిగా ఉన్నది. రోడ్డు సరిగా లేక దుమ్ము మస్తు, పిల్లలు కూడా ఇబ్బంది పడుకుంటూ వెళ్ళేటోళ్ళం బైక్ల పైన. మొన్నటి వరకు చాలా గుంతలుగా పొక్కలుగా ఉండేవి, బండితోని పోవడానికి భయం అనిపించే ప్రయాణం చేయడానికి. ఈరోజు చాలా బాగా అనిపిస్తున్నది, బాగుంది. ఈ రోజు నుండి ప్రయాణం అంటే మేము రోజుకు వారానికి 2-3 సార్లు ప్రయాణం చేస్తాము. పొక్కలు బాగుండే, అంత ఇబ్బందికరంగా ఉండే జనాలు కూడా. ఇప్పుడు వెహికల్ ఎవరైనా గర్భ ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు కానీ, ఎవరైనా బాగా దెబ్బ తగిన వాళ్ళు కానీ, ఎవరైనా కానీ బాగా ఇబ్బందికరంగా ఉండే సార్. ఇప్పుడు అయితే రోడ్డు అయితే చాలా బాగుంది. ఇప్పుడు చాలా బాగున్నది, రోడ్డు మంచిగా చేసేళ్ళు, ప్రాబ్లం ఏం లేదు, టైం కూడా సేఫ్ అయిపోతుంది. పట్టీలు ఇరుగుడు అది ఇబ్బంది, చాలా ఇబ్బంది అయ్యేది, ఇప్పుడు మంచిగా ఉన్నది, చాలా ఖరాబ్ అయ్యేది, ఇప్పుడు స్మూత్గా ఉంది, వెళ్ళిపోతాం, తొందరగా వచ్చేస్తాం. మంచిర్యాల చెన్నూరు రోడ్డుకు 1,84,00,000 రూపాయలతో మరమ్మతులు చేశారు. అయితే ఇదే రోడ్డు భవిష్యత్తులో నేషనల్ హైవే 63లో భాగం కానుంది. నిజామాబాద్ నుంచి జగదల్పూర్ కు నేషనల్ హైవేలో భాగంగా ఈ రోడ్డు 4 లైన్ కానుంది. ఇందులో భాగంగానే జోడువాగు కల్వర్టును కూడా వెడల్పు చేయనున్నారు. జగదల్పూర్ టు నిజామాబాద్ నేషనల్ హైవే 63కి మెయిన్ ఇక్కడ మనం చూస్తున్న ఈ జంక్షన్, ఈ కల్వర్ట్ ఏదైతే ఉందో ఈ చిన్న బ్రిడ్జే దీనికి చెన్నూరుకు, ఇటు మంచిర్యాలకు చెన్నూరుకు మధ్య ఈ లింకు. ఎందుకంటే ఈ లింకు ఈ బ్రిడ్జ్ కారణంగానే చాలా రోజులు ఇక్కడ మరమ్మతులు కావచ్చు, ఇటు దానికోసం నిధులు వెచ్చించడం కావచ్చు, గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఇప్పుడు ఈ బ్రిడ్జు ఏదైతే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఉందో ఈ ప్లేస్లో మరో కొత్త బ్రిడ్జు నిర్మించి 4 వే లైన్ రోడ్డు పడబోతుంది. ఇది జస్ట్ మరమ్మతుల కోసమే 1,80,00,000 రూపాయలతో ఈ మరమ్మతులు చేశారు. మరికొన్ని రోజుల్లో నేషనల్ హైవే 4 వే లైన్ కోసము మొత్తము టెండర్ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత మరికొన్ని రోజుల్లో ఈ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పుడు కొన్ని ఏళ్ల నుంచి చూస్తున్న చెన్నూరు ప్రజల చిరకాల స్వప్నం అయితే నెరవేరింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కల్వర్ట్ ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జికి మరికొన్ని రోజుల్లో పెద్ద 4 వే లైన్స్ బ్రిడ్జ్ చేసి 4 వే లైన్స్ ఏడైతే 7 కిలోమీటర్లు భీమారం నుంచి ఇటు కిష్టాపూర్ ఎక్స్ రోడ్ వరకు జాయిన్ చేస్తే దాదాపు ఇదంతా 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గత ప్రభుత్వంలో ఈ అటవీ శాఖ పర్మిషన్లు రాక, గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు పట్టించుకోక ఈ చెన్నూరుకు రావాలంటే భయాందోళనకు గురైన పరిస్థితి.
మంచిర్యాల చెన్నూరు ప్రయాణించే ప్రజల కష్టాలకు చెక్ పెట్టామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే జోడువాగు రోడ్డు సమస్యను తీర్చానన్నారు. పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణతో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి 4 లైన్ కోసం శాంక్షన్ చేయించుకున్న విషయం గుర్తు చేశారు వివేక్. చెన్నూరు సమస్యలను 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. చెన్నూరు మంచిర్యాల రోడ్డుకు గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడే 15 కోట్లు శాంక్షన్ చేయించి రిపేర్లు చేయించానని, తర్వాత మళ్లీ ఎవరూ రోడ్డు గురించి పట్టించుకోలేదన్నారు. అసలైన అభివృద్ధిని చెన్నూరు ప్రజలు ఇప్పుడు చూస్తున్నారన్నారు వివేక్. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇదే రోడ్ పైన 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి నేషనల్ హైవేస్ తోని ఈ రోడ్ రిపేర్స్ ఆ రోజులలో రిపేర్ చేయించడం జరిగింది. కానీ ఈ 10 సంవత్సరాలు ఎవరు కూడా పట్టించుకోలేదు. తర్వాత నితిన్ గడ్కరీ గారితో నేను ఎంపీ వంశీ గారు కలిసి మాకు 4 లేన్ హైవే కావాలి, 100 crores ప్రాజెక్ట్ ఉంటుందని చెప్తే ఆ 100 crores ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ కావడం జరిగింది. ఇక్కడ ఇంకా ఆర్కేపీలో కూడా అక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించినాను. 1,70,00,000తోని ఈ జోడువాగు రిపేర్స్ కోసం ఆల్రెడీ శాంక్షన్ అయింది, పని ప్రారంభించినారు. దీంతో ప్రజలు ఏదైతే చెన్నూరు నుంచి మంచిర్యాల నుంచి చెన్నూరు రావాలో వాళ్ళందరికీ కూడా ఈ ఫెసిలిటీ చెన్నూరు టౌన్, కేతన్పల్లి టౌన్, మందమరి టౌన్ ఈ 3 టౌన్లలో కూడా ఇంటింటికి నీళ్ళు వచ్చేలాగా 100 కోట్ల రూపాయలు అమృత్ స్కీమ్లో శాంక్షన్ చేయించడం జరిగింది. పని కూడా ప్రారంభం కావడం జరిగింది. దీంతోపాటు 125 crores ఇంటిగ్రేటెడ్ స్కూల్ సోమన్పల్లిలో కూడా శాంక్షన్ అయింది, భూమి పూజ చేయడం జరిగింది. త్వరలోనే స్కూల్ పనులు కూడా స్టార్ట్ అవుతాయి. చెన్నూరు 10 సంవత్సరాలు ఏదైతే నష్టపోయిందో ఇప్పుడు వాళ్ళందరికీ తెలిసి వస్తుంది అభివృద్ధి అంటే ఏంది, ప్రజలకు సమస్యలు వినటానికి ఎవరున్నారు. ఎందుకంటే నేను అన్ని చోట్ల కూడా తిరిగి వీళ్ళ సమస్యలు ఏమున్నాయి కనుక్కొని ఇవన్నీ పనులు పెట్టడం జరిగింది. నిధులు తీసుకొస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు కూడా సరిగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. సో చెన్నూరు ఇప్పుడేమో అభివృద్ధి బాటలో నడుస్తుంది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వంశీకృష్ణ చొరవతో 10 ఏళ్ల తమ కష్టాలు తీరాయంటున్నారు చెన్నూరు ప్రజలు. ఇద్దరు నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన 1 yearలోనే ఇంత అభివృద్ధి మేము ఎప్పుడు కూడా చూడలేదని చెప్పేసి చెప్తున్నారు. మరో 4 ఏళ్లలో చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడమే లక్ష్యంగా ఇటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నారు, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. మొత్తానికి చెన్నూరులో ఒక మార్పు అనేది కనబడుతుంది. ఆ మార్పే ఈ అభివృద్ధి రూపంలో మనం చూసుకోవచ్చు అని చెప్పి స్థానికులు అయితే చెప్తున్నారు.